आपने समंदर तो देखा ही होगा, क्या कभी समुंदर के अंदर जाकर देखा है? तो चलिए देखते हैं जमीन पर समंदर जैसा नजारा। नामपल्ली एग्जीबिशन में पहली बार दुबई, सिंगापुर जैसा आलीशान अंडर वाटर फिश टनल, दुनिया भर के 100 से ज्यादा किस्म के इम्पोर्टेड फिश जैसे एलिगेटर, शोवेल नोज, कैटफिश, पायरेट फिश, पिराना, चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। बेगम बाजार पुलिस ने तेलंगाना रियासती कांग्रेस के सीनियर नायब सदर मल्लू रवि की शिकायत पर आंध्र प्रदेश के डिप्टी चीफ मिनिस्टर नारायण स्वामी के खिलाफ शिकायत पर इंक्वायरी शुरू की, जिसमें इल्ज़ाम लगाया गया कि उन्होंने कांग्रेस लीडर सोनिया गांधी पर तौहीन आमेज तबसरा किया है। पुलिस ने कहा कि उन्होंने शिकायत दर्ज करके कानूनी राय के लिए भेज दी है। मल्लू रवि ने अपनी शिकायत में इल्ज़ाम लगाया कि नारायण स्वामी ने सोनिया गांधी को साबिक चीफ मिनिस्टर YS राजशेखर रेड्डी की हेलीकॉप्टर हादसे में मौत से जोड़ते हुए तबसरे किए। कांग्रेस पार्टी नायकुलुगा तेलंगाना कांग्रेस पार्टी नायकुलुगा మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। రాజశేఖర రెడ్డి గారి మరణం ఆనాడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ బాగలేకపోవటం వల్ల మరి హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన సంఘటన అందరికీ తెలుసు। వారి మరణానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యి మరి 2 రోజులు ఆ వర్షంలో అడవులన్నీ గాలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక యుద్ధ విమానం ద్వారా వారి బాడీ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడం జరిగింది। మీరు మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడడం ఎవరైనా విసుకొల్పారు, దయచేసి మీరు చెప్పినటువంటి మాటని వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఇవాళ దీని మీద మాట్లాడిన దాని మీద నారాయణ స్వామి గారి మీద కేసు పెట్టి మన బేగం బజారు పోలీస్ స్టేషన్, అంటే అది గాంధీ భవన్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది। వెంటనే ఆ రకంగా మాట్లాడిన వాటి మీద చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా సోషల్ మీడియాలో దీని మీద ఎవరు మాట్లాడకుండా కట్టడి చేయాలనే విషయం కూడా ఈ పోలీస్ స్టేషన్లో కేసు ద్వారా తెలియజేయడం జరిగింది। డీసీపీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా ఈ కేసులు తీసుకుని వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తుంది।